ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో దేవుడా, ఇలా జరిగిందేంటి? తిరుగురా, నువ్వేనా ఏదో నచ్చ చెప్పాల్సింది కదమ్మా. నేను ఏ తప్పు చేయలేదు తాతయ్య. నేను తప్పు చేయకుండా అక్క బాలిని బతిమలాటమేంటి? గాయత్రి, అలా మాట్లాడకూడదమ్మా. తాతయ్య, వాళ్ళున్న కోపంలో నేను మాట్లాడడానికి ట్రై చేశాను, కానీ నా మాట కూడా వినలేదు. అక్క, అక్కడ నా తప్పేమీ లేదు. ఆ వాసుకి అత్తయ్య అంత కావాలని చేసింది. వాళ్ళ తప్పు తెలుసుకుని వస్తే వచ్చారు, లేకపోతే లేదు. అలా మాట్లాడకూడదు గాయత్రి. నువ్వు లోపలికి వెళ్ళు. అక్క, నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావా? నా చెల్లెలు ప్రాణం పోయినా తప్పు చేయదు అని నాకు తెలుసు. నువ్వు లోపలికి వెళ్ళు. వాళ్ళ కోపాలు తగ్గాక రేపు నేనే వెళ్ళి మాట్లాడతాను తాతయ్య. పెళ్ళ ఈ వారం కూడా కాలేదు, అప్పుడే వీళ్ళు ఇలా దూరంగా ఉండటం మంచిది కాదమ్మా. రేపు మనిద్దరం వెళ్ళి మాట్లాడదామమ్మా. సరే తాతయ్య. మా బావగారి గురించి మీకేం తెలుసు? ఆయన మైండే పనిచేయట్లేదు. ఆయన ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఆనంద్, పదర టిఫిన్ చేద్దుగాని. ప్రాణానికి ప్రాణమైన అన్నయ్యని ఆ గాయత్రి అన్నేసి మాటలంటుంటే పాపం అనంతకి ముద్దెలా దిగుతుంది? ఆ అమ్మాయి కోపం నోటి దురుసు ఉన్నాయని తెలుసు గాని వామ్మో ఈ లెవెల్లో ఉన్నాయని మాత్రం తెలియదు. అందుకేరా అనంతు పెళ్లి చేసుకునే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమని ఊరికే చెప్పలేదురా పెద్దవాళ్ళు. నువ్వు ప్రేమించావని, కేవలం నీకు నచ్చిందనే పెళ్లి చేసావురా. వాడు గాయత్రిని ప్రేమించి తప్పు చేశాడు. మనం వాడిని గాయత్రికి ఇచ్చి పెళ్లి చేసి తప్పు చేశాం. నిన్నటి నుంచి ఏమీ తినకపోతే ఎలారా? అనంతు, గాయత్రి చాలా మంచిదిరా. గాయత్రి మంచిదైతే నిన్నంతంత మాటలు ఎలా అంటుందన్నయ్య? అదంతా తూచురా, నిజం కాదు. అందరూ ఆ గాయత్రి ఏం కూసిందో చక్కగా విన్నారు, చూశారు. అనంతు, అవన్నీ నమ్మకరా. ఒరేయ్, ఆ రోజు మీ పిన్నిని కొట్టింది సరే అని ఊరుకున్నాం, కాని పాపం పశోడు బాలాని అలా ఎలా మాట్లాడాలి అనిపించిందిరా. అన్నయ్య మీద అలా మాట్లాడిన వాళ్ళని క్షమించకూడదు ఆనంద్. మై ఫనీ, నీకేం తెలీదురా, నువ్వు కామ్గా ఉండు. అనంతు, నా మాట వింటావా లేదా నువ్వు? అన్నయ్య, నీ మాట వింటాను, కానీ గాయత్రిని నమ్మమంటే నమ్మలేను. అంటే నా మాట వినువా నువ్వు? నా మాట వినువా? మా బావగారి గురించి మీకేం తెలుసు? ఆయన మంచి మనసుకి ఎవరైనా ఆయన పెళ్లి చేసుకుంటారు.
మంచి మనిషిని పెళ్లి చేసుకోవడం ఏ అమ్మాయికైనా అదృష్టం. ఆయనకి ఖచ్చితంగా పెళ్ళవుతుంది. నేను అలా అనలేదండి. అనంతు విన్నావా? గాయత్రి నన్నేం అనలేదు. అనంత్ చాలా తప్పు చేశాంరా. ఎవరో కావాలని చేసిన పనికి మనం గాయత్రిని తప్పు పట్టాం. అసలు ఇదంతా చేసింది ఎవరు? ఆ, ఆ, ఇంకెవరు? ఆ, గాయత్రి అంటే పడని వాళ్ళు. వాళ్ళ పిన్ని రమాప్రభ, ఆ ఊర్వశి పనిచేసుంటారు. వాళ్లే కదా పెళ్లి విషయంలో గాయత్రి మీద కోప్పడింది. మ్మ్. వాళ్లే ఈ పని చేసి ఉంటారు. వాళ్లే చేశారని సాక్ష్యం లేకుండా నిందలు వేస్తే ఇప్పుడు గాయత్రి విషయంలో జరిగిందే జరుగుతుంది. అనవసరంగా గొడవలు పడకుండా జాగ్రత్తగా కనుక్కుంటే ఎవరి పని చేశారో తెలుస్తుంది. నిజాన్ని ఎవరూ ఎక్కువ రోజులు ఆపలేరు. కానీ నిజం తెలుసుకోకుండా గాయత్రి విషయంలో మనం చాలా దారుణంగా ప్రవర్తించాం. అనంతు గాయత్రి చాలా మంచిదిరా. నేను చెప్పాను కదా. సారీ అన్నయ్య. సారీ నాకు కాదురా. పద గాయత్రికి సారీ చెప్పి తను తీసుకొద్దాం. అవునరా, పాపం చెయ్యని తప్పుకి అందరం తనని నానా మాటలు అన్నాం. మ్మ్. వెళ్ళి గాయత్రిని తీసుకురారా. రే అనంతు, వెళ్ళు. ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? పదా రా. గాయత్రి, కాఫీ తాగు. నాకొద్దక్క. తాగు అమ్మా. గాయత్రి. అమ్మా, అనంతబాబు బాలగారు వచ్చారు చూడమ్మా. అనంతు రా. అనంతు రా. రండి బాబు. సారీ చెప్పరా. అక్క, నాకు ఎవరి సారీలు అవసరం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.